జగన్ పొదిలిటూరులో ఏది సైకోలు దాడి చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ అసలు దాడి చేసిందే వైసీపీ మీద ఓ 40 మందిని పట్టుకొచ్చి వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి ప్రయత్నించి రాళ్ళేసి చెప్పులేసి దానికి అయినా కూడా సంయమనం కోల్పోకుండా హింసాకాండకి దిక్కకుండా నిరసనకే పరిమితం అయితే మా కార్యకర్తలు తీరా చూస్తే మా మీదనే దొంగ కేసులు పెడతారా, మా కార్యకర్తల మీదనే దొంగ కేసులు పెడతారా అని ఒక పక్కన జగన్ ప్రశ్నిస్తున్నటువంటి వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వాళ్ళందరూ అక్కడ తీసిన విజువల్స్ని అందులో ఎవరి మీద దాడి చేశారు అంటే ఇటు వెళ్తూ ఉండగా వైసీపీ కార్యకర్తల మీదన ఈ నిరసనల పేరుతో దాడి చేశారు అన్నటువంటి విజువల్స్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చింది. తద్వారా మా మీద దాడి చేసి మా మీదే కేసులు పెడతారా అన్నటువంటిది ప్రశ్నిస్తోంది. ఎందుకు పోవాలి? మనం రైతుల కోసం వచ్చిండు జగన్ అన్న, రైతుల కోసం ఉంటాడు. ఎందుకు ఎందుకు కొడుతుండో ఎందుకు కొడుతుండో ఎక్కడ